ఉపమానం చెప్పినారు మహానుభావులు. సాలిపురుగు తన నోటి నుండి వచ్చే జిగురు నోటి గుండా తన గూడు అల్లుకొని దానిలోనే సంతసించుతూ దాన్ని చూసే మురిసిపోతూ ఎట్లా దాని ఆనందం దానిలోనే గడుపుకుంటూ ఇదే మనకు అన్నీ అనేసి అన్నట్టుగా దానిలోనే దాని ఉండి అనుభవించి దానిలోనే నశిస్తూ ఉంది. కానీ మనం కూడా నేను వేరు ప్రపంచం వేరు కాదు, నేనే ఆ సాలిపురుగులాగా అన్నీ సృష్టించుకొని నాది నీది అనే భావాలన్నీ సృష్టించుకొని దానిలోనే సంతరిస్తూ ఉంది. ఇది సంతరించి దానిలోనే ఒకనాటికి గూడు సాలిపురుగులాగా గూడు తిప్పుకొని పోతా ఉందే కానీ తనను తాను తెలుసుకోలేకుండా ఉంది. ఎట్లా ఒక గురువు వచ్చి నీకు మెలకువ తెలిపేంత వరకు కూడా ఈ సాలిపురుగు గూడులో సంతరించినట్టుగా నువ్వు సంతరించాల్సిందే. కానీ ఒక అచల గురువు మాత్రం ఒక్కసారి ఆయన దయ కరుణ నీ మీద కలిగినప్పుడు గురు